కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది కదా, మీకు పాలన నచ్చిందా? నచ్చలేదు. ఎందుకని నచ్చలేదు? మాకు చంద్రబాబు అంటే ఇష్టం లేదు, జగన్ అంటే మాకు ఇష్టం. అంటే మీకు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మంచి జరిగిందా, లేదా జగన్ గారు ఉన్నప్పుడు మంచి జరిగిందా? జగన్ అన్న ఉన్నప్పుడే మంచి జరిగింది. అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగట్లేదు మీకు? అప్పుడు అన్ని అమలు చేశారు, ఆ అమలు మొత్తం చంద్రబాబు చేస్తాను అన్నాడు, చేయలేదు. అప్పుడు మీకు ఏమేమి పథకాలు అందినాయి మీకు? మాకు 18 ఏళ్ళకి 45 సంవత్సరాలు కానీ రుణమాఫీ అందిని, పిల్లలకి అమ్మఒడి, కాలేజీ పిల్లలకి అన్ని చిల్లర కొడ్లకి అన్ని అమలు చేశాడు. ఇప్పుడు ఆ మాట చంద్రబాబు అన్నది కూడా ఇప్పుడు చంద్రబాబు ఇవ్వలా పోతున్నాడు. అది కరెంటు ఛార్జీలు ఎలక్షన్ ముందు కూటమి ప్రభుత్వం పెంచనుంది కదా, ఇప్పుడు పెంచారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? మాకు మటుకు జీరోవే వస్తుంది. ఇప్పుడు వరకు కూడా జీరో వస్తుంది. మీ పిల్లలు బడికి ఇప్పుడు బాగా వెళ్తున్నారు, లేకపోతే జగన్ గారు ఉన్నప్పుడు బాగా వెళ్ళారు? జగన్ అన్న ఉన్నప్పుడే బాగా వెళ్ళారు పిల్లలు. ఇప్పుడు పిల్లలకి అందరూ కాలేజీ పిల్లలందరూ ఇక భాగం అయిపోయారు చంద్రబాబు వచ్చిన తర్వాత. ఇదివరకు వాలంటీర్లు ఉన్నప్పుడు మీకు పథకాలన్నీ ఇంటికి వచ్చి అందినాయా? ఇంటికి వచ్చి అందినాయి. చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ని పీకేమో వాళ్ళకి 10,000 ఇచ్చి ఉంచుతామన్నారు, కానీ వచ్చాక తీశారు కదా, దానివల్ల మీరు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? మేము ఇబ్బందే పడతాం. మాకు వాలంటీర్లు ఉంటేనే బాగుంది మా జగన్ అన్న ఉన్నప్పుడు. ఇప్పుడు ఆడుకోబోయి పింఛను తెచ్చుకోవాలి, ఒక రోజు లేకపోయినా కూడా అది మనం ఫోన్లు చేసుకొని మనం తీసుకోలేకపోతున్నాం. నిత్యావసర సరుకులు రేట్లు పెరిగినాయి కదా, దానిపై మీ అభిప్రాయం? పెరిగినాయి, మరి ఏం చేస్తాం. మరి అప్పుడు బాగానే ఉండే, మరి ఇప్పుడు పెంచాడు ఇక. అంటే అప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు విమర్శలు చేశారు కదా, మా డబ్బులు తీసుకొని మాకే వేస్తున్నారని, దానిపై మీరేం మాట్లాడతారు? ఏమో మాట్లాడుతావు, ఏముంది. ఇక చంద్రబాబు చంద్రబాబు వస్తేనే తగ్గిస్తాం, జగన్ వచ్చాడు పెంచారు కాబట్టి చంద్రబాబు వచ్చాక ఇంక రేట్లు పెరిగిపోయినాయి. జగన్ ఉన్నప్పుడే బాగుంది రేట్లు, రైస్కి కానీ నూనె ప్యాకెట్లకు కానీ కారానికి పప్పు కానీ ఇప్పుడు పెరిగిపోయినాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 7 నెలలు అయింది కదా, ఒక్కటంటే ఒక్క పథకం అన్నా మీకు వచ్చిందా? మాకేమీ రాలేదు. ఒక్కటి కూడా రాలేదు. ఒకటే ఊరికి ఇచ్చారు, ఇంకేమీ రాలేదు మీకు? ఏమీ లేదు. మీ పిల్లలకు కానీ ఏమి? అసలు ఎవరికి ఏమీ చెందలే.